హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాగదుర్గ టైలరింగ్ స్టూడియో. ముందు వీడియోలో అయితే ఆలియా కట్ ఫ్రాక్ కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి. ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. స్టిచ్చింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇలాగా 5 పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదండి ఫ్రాక్ కోసం. ఇక్కడ కింద సైడ్ నుంచి 3 ఇంచులు అనేది పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇలా టేప్ అనేది ఇలా క్రాస్గా పడేసుకుని ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ కాడికి కట్ చేసుకుందాం. ఇక్కడ ఇంకోటండి, ఇక్కడ డాట్స్ అనేవి రావు కదా, అంటే మనం 1 ఇంచ్ అనేది తీసేయాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ అనేది తీసేయండి ఇలా క్రాస్గా మార్క్ చేసుకుని. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుని ఇలా పెట్టేసుకోండి. ఇది మెయిన్ సైడు, ఇది రాంగ్ సైడ్. అంటే మెయిన్ సైడ్ పైకి ఉండాలి, ఇది లైనింగ్ పైన ఉండాలన్నమాట. అంటే ఇది మనం కుట్టేసుకుని రివర్స్ చేసేసుకుందాం. ఇలాగా 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా కుట్టు అనేది వేసేసుకోండి. ఇక్కడ ఇటు కూడా వేసేసుకోండి. ఇటు సైడ్ కూడా ఇలా చివరికంట కూడా కుట్టు అనేది వేసేసుకుని మనం రివర్స్ చేసేసుకుందాం. ఈ సైడ్లో అయితే కుట్టకండి, ఓన్లీ నెక్ ఇక్కడ కింద వైపు కొట్టాలి. నెక్ కుట్టాం కదా, కింద సైడ్ కూడా అంతే అలాగే స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఈ వేస్ట్ కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోండి, మీకు రివర్స్ అనేది బాగా తిరుగుతుంది. నెక్ కూడా అంతే ఇలా కట్ చేసేసుకుని కట్స్ అనేవి పెట్టుకోండి. కుట్టు అనేది కట్ అవ్వకుండా కట్స్ అనేవి పెట్టుకోండి. ఇలా పెట్టేసుకుని ఇలా లోపల నుంచి ఇలా లాగేయండి. ఇలా రివర్స్ చేసేసుకుని దీన్ని ఐరన్ అయితే చేసేసుకోండి, మీకు నీట్గా అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేకపోతే పైన ఒక కుట్టు అనేది వేసేసుకోండి. నేనైతే కుట్టు అనేది వేసేస్తున్నాను. కుట్టు అనేది వేసేసుకోండి, కింద సైడ్ కూడా అంతే. ఓకేనా, ఇలా జాయింట్ చేసేసుకోండి. ఇప్పుడు చివర్లో
ఇటు సైడ్ కూడా అంతే జాయిన్ చేసేస్తాం. ఇలా జాయిన్ చేసుకున్నాక మిగిలిన క్లాత్ కట్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా కుట్టేసుకుని మిగతా వేస్ట్ అంతా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇలాగా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని ఒక మార్క్ అనేది ఇలా మిడిల్లోకి పెట్టేసుకోండి. అంటే ఇక్కడ బార్డర్ అనేది అటాచ్ చేయడం కోసం. నేనైతే దీనికి ఎంత సరిపోతుందో అంత తీసుకున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ కూడా కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు రెండు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని ఒక మార్క్ అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని ఇప్పుడు ఇది ఇలా రావాలి కదా మనకి. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ కుట్టేశాక ఇలా పెట్టేసుకుంటారు. మీకు ఇలా పెట్టుకోవడం వల్ల నీట్గా అనేది రాదండి. నేను ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇది ఇలా రివర్స్ చేసుకుని ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుని ఈ చివరి నుంచి ఇలా క్రాస్ రావాలి. ఇలాగా ఇలా ఒక 1 ఇంచు ఉండేలాగా క్రాస్ అనేది రావాలి. ఇలా కుట్టు అనేది వేసుకోండి. ఇలా కుట్టు అనేది వేసుకుని ఇప్పుడు ఇక్కడ పెట్టుకుని చూసుకుందాం. ఇలా వస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. మీకు సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోయింది నాకైతే. ఇప్పుడు దీన్ని మిడిల్లోకి ఒక కుట్టు అనేది వేసేసుకుందాం చూసుకుని. ఇలా ఒక కుట్టు అనేది వేసేసుకోండి. మీకు జారకుండా ఉంటుంది, అటు ఇటు జరగకుండా. నీట్గా అయితే కట్ చేసేసుకోండి, తోళ్ళు అనేవి లేకుండా. ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు అనేది వేసేసుకుందాం ఫస్ట్. ఆ తర్వాత పైన స్టిచ్ అనేది వేసుకుందాం. ఇలా పెట్టేసుకుని కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు పైన కూడా అంతే, సరిగ్గా ఉందో లేదో చూసుకుని, ముడతలు లేకుండా చూసుకుని ఇలా కుట్టు అనేది వేసేసుకోండి. ఇక్కడి నుంచి కుట్టుకుంటూ వచ్చేయండి. ఇది కూడా అంతే, ముడతలు అవి లేకుండా చూసుకుంటూ కుట్టు అనేది వేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇంతేనండి. ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేద్దాం. బ్యాక్ పార్ట్ని ఇలా కట్ చేసేసుకోండి. ఇది కూడా అంతే, మెయిన్ సైడ్ పైకి ఉండాలి. ఇలా ఇలా పెట్టేసుకుని ఎదురు బదురు పెట్టేసుకుని ఇది ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఉండేలా కుట్టి ఇక్కడ మాత్రం కొంచెమే కుట్టండి. అంటే ఇది ఉక్సులు పట్టి కాబట్టి ఒక 1/4 ఇంచ్ ఉండేలాగా ఇలాగా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా రివర్స్ అనేది తీసేసుకోండి. ఇలా నీట్గా తీసేసుకుని దీని మీదనే కుట్టు అనేది వేసేసుకోండి. మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే కుట్టు వేయకుండా ఐరన్ అనేది చేసేసుకోండి. ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. నాకు లేట్ అయిపోతుందని చెప్పి ఇంక నేను కుట్టు అనేది వేసేసుకుంటున్నాను.
ఇలా కుట్టేసుకుని చివర్లో కూడా కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా కుట్టేసుకున్నాక చివర్లో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసుకున్నామో ఇంకోటి కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. నేను రెండు ఇలా అయితే స్టిచ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఉక్సుల పట్టి కోసం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాం కదా, దాన్ని ఇలా అయితే ఫోల్డ్ చేసుకోండి. ఒక పావించి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ మనం ఈ మార్కింగ్ కాడికి ఇలాగా పెట్టేసుకోండి. చివరికంటే కుట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసామో ఇది కూడా అంతే. ఈ మార్కింగ్ కాడికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక పావించు లోపల పెట్టుకుని కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఇవి రెండు ఇలా స్టిచ్ చేస్తాం కదా, ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకుని ఇలాగా ఇక్కడ వరకు ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇలాగా ఇలా ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు మనం ఈ బ్యాక్ డాట్స్ ఇలా మార్క్ చేసుకున్నాం కదండి, ఈ మార్కింగ్స్ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ టక్స్ అనేవి పెట్టుకున్నాం కదా, ఇలా ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఈ కట్స్ కాడికి ఇలా పెట్టేసుకుని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇలా క్రాస్ గా రావాలి. ఓకేనా, బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం బార్డర్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ హ్యాండ్స్ ని ఇలాగా ఎదురెదురుగా ఇలా పెట్టేసుకోండి. అంటే ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. రైట్ సైడ్ పైకి పెట్టేసుకుని లైనింగ్ పైన పెట్టేసుకుని ఇక్కడ కుట్టు అనేది వేసేసుకుని మనం పొట్ట అనేది తిప్పేసుకుందాం. ఇలా ఒక కుట్టు అనేది వేసేసుకుని ఈ క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ ఇలా తీసి దీని చివరినే ఒక కుట్టు అనేది వేయండి. అంటే మీరు రివర్స్ చేసినప్పుడు నీట్ గా ఉంటుంది. ఇలా కుట్టు అనేది వేసేసుకుని మళ్ళీ ఇలా లోపలికి ఇలా తిప్పేసుకుని దీని పైన ఒక కుట్టు అనేది వేసుకోండి. మీకు చాలా క్లియర్ గా అర్థమయ్యే విధంగా అయితే నేను చెప్తున్నానండి. ఒకవేళ మీకు అర్థం కాలేదంటే ఇంకోసారి చూడండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడు ఇటు సైడ్ కూడా కుట్టేసుకోండి.
ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసుకుందాం. అంతేనండి. ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో రెండో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసుకుందాం. రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అయిందండి. ఇప్పుడు ఇవి రెండు కూడా భుజాలు జాయిన్ చేసుకుందాం. ఈ రైట్ సైడ్ ఒకే వైపు ఉండాలండి. ఇలా పెట్టేసుకుని కుట్టు అనేది వేసేస్తున్నాం. డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇది కూడా అంతే. ఇప్పుడు భుజాలు జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇలా మిడిల్లోకి కట్ అనేది పెట్టుకున్నాం కదా, ఇక్కడికి ఇలా కుట్టేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతేనండి. మిడిల్లోంచి ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా కుట్టుకున్నాం కదా, దీని మీదనే ఇంకో కుట్టు అనేది వేసుకోండి. దేనికైనా సరే డబల్ స్టిచ్ అనేది వేసుకోండి, మీకు కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఈ హ్యాండ్ ఎలా అయితే జాయిన్ చేసామో రెండో హ్యాండ్ కూడా అంతేనండి, అలా జాయిన్ చేసేసుకోండి. హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేసుకున్నానండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ ఉంది కదా, బాటము కింద సైడ్, ఇది తీసుకోండి. మనం ఇక్కడ 2 ఇంచులు అనేది ఫ్రిల్ కోసం తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచులు అనేది స్టిచ్ చేసుకుందాం. ఇటు బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి ఇలాగా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి. చూసుకుంటా ఇలా కుట్టు అనేది చివరికంటే వేసేసుకోండి. ఇలా అయితే స్టిచ్ అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా అలాగే వేసేసుకోవాలి. అలా వేసేసుకుని ఫ్రిల్ పెట్టేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచుల కాడికి ఇలా మార్క్ చేసేసుకుని
ఇక్కడ నుంచి అయితే ఫ్రిల్స్ పెట్టుకు రావాలి. నేను ఒక 1 ఇంచ్ ఫ్రిల్ అనేది ఉండేలాగా కుట్టు అనేది వేసుకుంటున్నాను. నేను అంచనా ప్రకారం అయితే ఫ్రిల్ అనేది పెట్టేసుకుంటున్నానండి. అంటే 3 మీటర్లకి తీసుకున్నాను నేను వచ్చి, అందుకని ఒక 1 ఇంచ్ ఉండేలాగా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా ఫ్రిల్ పెట్టుకుంటే చివరికంటే వచ్చేయండి. ఇలా అయితే ఫ్రిల్ అయితే పెట్టేసుకున్నానండి. ఈ ఫ్రిల్స్ అనేవి మనకి ఈ బ్యాక్ పార్ట్కి సరిపోని లేవో చూసుకోవాలి. ఇలా ఈ చివరి నుంచి ఇలా పెట్టేసుకుని ఇలా చూసారా, నాకు కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇలా అయితే స్టిచ్ చేసుకోండి. ఇంకో పార్ట్ కూడా అంతే, ఇలాగే ఫ్రిల్ అనేది పెట్టేసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్ లో కూడా ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఆలియా కట్ కదా మనం స్టిచ్ చేసేది. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా తీసుకుని ఇక్కడ ఈ కుట్టు ఉన్నది కదా, ఇలా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక కట్ అనేది పెట్టుకోండి. ఇలా ఒక కట్ అనేది పెట్టేసుకుని ఇక్కడ ఈ మిడిల్ అనేది ఇక్కడికి రావాలి. ఇలా వచ్చేసి ఇలా వస్తుంది. మీకు ఇలా సరిపోయింది లేవో చూసుకోండి కుర్చీలు అనేవి. మీకు ఒకవేళ ఇలా తెలియట్లేదంటే ఇక్కడ ఇంకో ఫోల్డింగ్స్ అనేవి పెట్టేసుకుని ఇక్కడ ఒక కుట్టు వేసుకోండి. నేను కుట్టు వేసి చూపిస్తాను. ఇలా నేను కింద సైడ్ అనేది ఇంకో కుట్టు అనేది వేసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఇక్కడ కట్ అనేది పెట్టుకున్నాం కదా, ఈ మిడిల్ అనేది కట్ దగ్గర పెట్టేసుకోవాలి. అంటే ఇక్కడ ఈ కుట్టు కాడికి ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఇలా పెట్టేసుకుని ఇది ఇలా వస్తుంది క్రాస్ గాను. ఈ ఖర్చు ఎక్స్ట్రానే వస్తుంది, పైకి ఉంటుంది. ఇది ఇలా పెట్టేసుకోండి. ఇది ఇలాగా కుట్టు అనేది వేసేసుకోండి. నేను ఈ కింద పార్ట్ అనేది ఐరన్ చేసుకుని అప్పుడు జాయింట్ చేస్తాను. నేను ఈ లోపు ఐరన్ చేసుకుని అయితే వస్తానండి. నేనైతే లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ కూడా ఐరన్ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండు కూడా ఇలా జాయింట్ చేసేసుకుందాం. కుట్టు అనేది వేసేసుకుందాం ఈ కలిపి. ఇలా కుట్టు అనేది వేసేసుకోండి చివరికంట. ఇప్పుడు ఇవి ఇలా సమానంగా తీసుకోండి. మనకి లైనింగ్ మెయిన్ క్లాత్ సమానంగా ఉన్నాయిలేవో చూసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ మనం కట్ అనేది పెట్టుకున్నాం కదా, ఇక్కడ కట్ట దగ్గరికి ఇలా పెట్టేసుకుని ఇలా చూసుకోండి సరిపోయి లేవో 1-2 సార్లు చూసుకుని ఇలా ఒక కుట్టు అనేది వేసుకుని వచ్చేయండి. నేను ఇలా పెట్టేసుకుని మీరు
గుండు సూదులు అనేవి పెట్టేసుకోండి. మీకు ఇది ఇంకా జారకుండా ఉంటుంది. ఇలా గుండు సూదులు అనేవి పెట్టేసుకోండి. ఈ చివరి ఒకటి, ఈ చివరి ఒకటి. ఇప్పుడు దీని మీదనే కుట్టు అనేది వేసేసుకుందాం. ఇలా ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అంతే. వెనక సైడ్ కూడా అంతేనండి. ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది ఇలా పైన జాయింట్ చేసేసుకుని మిడిల్ లోకి ఒక కట్ అనేది పెట్టుకోండి. ఈ పై భాగాన్ని కూడా అంతే. ఇలా 2 ఫోల్డ్ చేసుకుని ఒక కట్ అనేది పెట్టుకోండి. ఇది 2 ఒకేలా ఉంది చూసుకుని కుట్టు అనేది వేసుకోండి. ఇలా కుట్టేసేసి ఇంకో కుట్టు అనేది కూడా వేసుకోండి. ఇప్పుడు ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయిందండి. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకుందాం. ఈ సైడ్ జాయింట్ కోసం సైడ్లో అయితే నేను తాళ్ళు అయితే పెడుతున్నానండి. నాకు బార్డర్ వేద్దాం అనుకున్నాను కానీ తాళ్ళు కోసం నాకు బార్డర్ సరిపోలేదు, అందుకని నార్మల్దే వేసేస్తున్నాను. ఇది ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోండి. మీకు మామూలుగా చెప్తున్నాను ఎంత తీసుకోవాలనేది. మొత్తం నాకు ఇది 26 ఇంచులు ఉంది. నేను 26 ఇంచులు కూడా తీసేసుకుంటున్నాను. వెడల్పు అనేది ఒక 4 ఇంచులు ఉండేలా తీసుకోండి. ఇలా ఇంకో ఫోల్డ్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా కట్ చేసుకుందాం. ఇక్కడ బాణం గుర్తులా రావడానికి ఇలాగా ఇంకో ఫోల్డ్ అయితే చేసుకుని ఇలా మార్క్ అనేది పెట్టుకున్నాను కదా, ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఇవి 2 వస్తాయండి. మొత్తం 4 కట్ చేసుకున్నాను. ఇలా ఇవి 2 పక్క పెట్టేసుకుని సీదా ఉండి సైడ్ పెట్టేసుకోండి. రాంగ్ సైడ్ పైకి పెట్టుకుని ఈ చివర ఇలాగా మొత్తం అంతా కుట్టుకుంటూ వచ్చేయండి. ఈ చివర అంతా కూడా ఇది ఇలా జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మిడిల్ లోంచి ఇలా లోపలికనే తీసేసుకోండి.
మీకు ఈజీగానే వచ్చేస్తుంది. నేను ఫింగర్ అయితే పెట్టేసి ఇలా తీసేస్తున్నాను. మీకు బార్డర్ ఉంటే కనుక బార్డర్ తీసుకోండి, మీకు అందంగా కనపడతాయి ఈ తాళ్ళు కోసం. ఓకేనా, ఇలాగనేది వస్తుంది. ఇప్పుడు ఇది ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో రెండోది కూడా అలాగే స్టిచ్ చేసుకుందాం. ఇవి రెండు అయితే ఇలా స్టిచ్ చేసుకున్నానండి. ఇవి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రాక్ అనేది సైడ్ జాయింట్ చేసుకుందాం. ఇలా రివర్స్ చేసేసుకోండి ఫ్రాక్. ఇప్పుడు ఇలాగా హ్యాండ్స్ అనేవి మనం లూజ్ ఎంత పెట్టుకున్నామో అక్కడికి స్టిచ్ అనేది వేసుకోండి. మనం మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, ఇక్కడికి ఈ మార్కింగ్ దగ్గర నుంచి కుట్ అనేది వేసేసుకోండి. ఇక్కడ నుంచి మనం 2 ఇంచుల కాడికి ఇలా మార్క్ అనేది పెట్టుకున్నాం కదా, ఇక్కడికి ఒక మార్క్ పెట్టేసుకోండి. ఇలా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక 3 ఇంచుల కాడికి కుట్ అనేది వేసుకుని రఫ్ చేసేసుకుని తీసేయండి. ఇక్కడ వరకు 3 ఇంచుల కాడికి, అంటే ఇక్కడ నుంచి దేనికి దానికి సపరేట్ చేసుకుని జాయిన్ చేసుకుందాం. ఇలా ఇక్కడికి ఆపుకుని ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కోసం ఇలా తాళ్ళు అనేవి ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఇవి లోపల నుంచి ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ కుట్ అనేది ఉంది కదా, దానికి మిడిల్ లో పెట్టేసుకోవాలి. ఇలా మిడిల్ లో అనేది పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి కుట్ అనేది వేసేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3 ఇంచుల కాడికి కుట్ అనేది వేసుకుని రఫ్ చేసేసుకోండి. ఇక్కడ రఫ్ చేసేసుకుని తీసేసుకుందాం. ఇవి సమానంగా ఉన్నాయో లేవో చూసుకుని జాయిన్ చేసుకోండి. ఇలా ఇక్కడికి ఒక కుట్ అనేది వేసేసుకోండి. ఇలా తీసేసుకోండి. ఇప్పుడు దేనికి దానికి సెపరేట్ చేసేసి జాయిన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ తీసుకుందాం. ఈ లైనింగ్ అనేది ఇలా పైకి తీసేసుకోండి. ఇక్కడికి ఒక కుట్టు ఉంది కదా, ఈ కుట్టు కాడ నుంచి మీకు ఖర్చులు అనేవి బయటకు రాకుండా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసేసుకోండి. చివరికంటే అంతేనండి, ఇలా ఫోల్డ్ చేసేసుకుని కుట్టు వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మీకు హెమ్మింగ్ చేసుకునే పని అయితే ఉండదు, పీసులు అనేవి రావు కూడాను. సరే చివరి వరకు కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు లైనింగ్ కూడా అంతే. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ అనేది ఇలా లోపలికి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పైనుంచి ఇంకో కుట్టు అనేది వేసుకుందాం. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్స్ రెండు కలిపేసుకుందాం. ఇక్కడ రఫ్ చేశాను కదా, ఇలాగా చివరి నుంచి రావాలి. ఇలా చివరి వరకు కుట్టు అనేది వేసేసుకోండి. మీకు ఇక్కడ ఎన్ని ఖర్చులు కావాలితే అన్ని ఖర్చులకి కుట్లు అనేది వేసుకోండి. ఇక్కడ నేను
వేస్ట్ ఉన్నది కట్ చేసేస్తున్నాను. ఇటు సైడ్ మనం ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో రెండో సైడ్ కూడా అంతే అలాగే జాయిన్ చేసుకోవాలి. ఇది నడుం దగ్గర కూడా ఇలా మార్క్ అనేది చేసుకోండి. ఇలా ఇప్పుడు మనం ఇది కుట్టుకున్నాం కదా, ఇది అనేది పెట్టేసుకోండి. ఇంకో సైడ్ కూడా జాయిన్ చేసేసానండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేద్దాం. ఫ్రాక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇక్కడ ఐరన్ చేసుకోవడానికి అని చెప్పి కుట్టు అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఇది తీసేసుకోవాలి, దుంచకూడదు. ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో మీరే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.